Hello, how are you? I think all of you fine. Now today's topic is definite integral. Right. Now the first question is integral over 0 to 3 x into 3 minus x whole power 9 into dx. This is the first question. Now the next question is integral over 0 to 2 x into 2 minus x whole power 4 into dx. And the third question is for you only. Right. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి నేను సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తాను. నౌ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 3 పవర్ 9 plus 2, that means 11 by 10 11s 110. Therefore answer for the first sum is 3 power 11 by 110. Now the second sum. Answer for the second sum is 2 power 6 by 5 into 6, that means 30. 64 by 30 means 2 table, 32 by 15. Therefore answer for the second sum is 32 by 15. సో ఒక్క నిమిషం కూడా పట్టలేదు. సో మీరు ఇలాగే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇటువంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా 1 minute ఎలా చేయాలో ఆలోచించండి. రైట్, ఒక్కటే నిమిషం ఆలోచించండి, ఇంతలో చేసేద్దాం. రైట్, ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. ఎలా చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ ఓవర్ 0 to a f of x into dx. జనరల్గా ఇలా ఉన్న క్వశ్చన్లు అన్నిటికీ ఇంటిగ్రల్ ఓవర్ 0 to a f of x into dx, it can be written as 0 to a f of a minus x into dx. జనరల్గా ఇటువంటి ప్రాపర్టీని యూస్ చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అది జనరల్ మెథడ్. సో కొంచెం టైం పడుతుంది. సో ఇంత చేయాల్సిన అవసరం లేదు, టైం కొంత సేవ్ చేసుకుందాం అనుకుంటే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాస్తాను. 0 to a x into a minus x whole power n into dx. ఈ ప్రాపర్టీ అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ని కనుక సింప్లిఫై చేస్తే నాకెప్పుడు వచ్చే ఆన్సర్ ఏ పవర్ n plus 2 by n plus 1 into n plus 2. ఇదే కాన్సెప్ట్ని ఈ ప్రాబ్లం మీద అప్లై చేద్దాం. x సేమ్, వేర్ a ఈజ్ ఈక్వల్ టు 3, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 9. ఇందాక ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు a పవర్ n ప్లస్ 2 అన్నాను. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్స్ టు 9. సో a పవర్ n ప్లస్ 2, 3 పవర్ n ప్లస్ 2, 9 ప్లస్ 2, 11 by n plus 1 into n plus 2. Here n is equals to 9. n plus 1 means 9 plus 1 10. n plus 2 means 11. దీన్ని సింప్లిఫై చేస్తేనే నాకు ఆన్సర్ వచ్చింది. సో ఇలా చేయొచ్చు కదా, ప్రతిసారి షార్ట్ కట్లే మీరు ఎందుకు చేస్తున్నారు? సో షార్ట్ కట్స్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మన చిన్నప్పుడు టేబుల్స్ నేర్పించేవాళ్ళు 13 14s అని, విడిగా మల్టిప్లై చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ 13 14s టేబుల్ వచ్చిన వాళ్ళు చాలా క్విక్గా చేయగలరు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్లు హాఫ్ మినిట్లో కనుక చేయగలిగితే ఆ లెందీగా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సేవ్ చేసుకున్న టైంని అక్కడ గనక మనం యూస్ చేసుకోగలిగితే మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళతో చూస్తే మనం కంపారిటివ్గా ఒక 2 or more క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయగలం. కాబట్టి కొన్ని అయినా ఇటువంటివి గుర్తుపెట్టుకోగలగాలి, టైం సేవ్ చేసుకోగలగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, ఇది మీకోసమే అన్నాను. ఈ ప్రాబ్లమ్ని ఈ కాన్సెప్ట్ అప్లై చేసి సాల్వ్ చేయండి. ఆన్సర్ వస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఈజీగా మీరు కూడా చేసేయగలరు.